అందరికీ నమస్కారం. ఈ నెల 27వ తారీఖు నాడు జరుగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిజామాబాద్, మెదక్ మరియు ఆదిలాబాద్ పరిధిలో జరుగుతున్నటువంటి పట్టభద్రుల శాసన మండలి ఎన్నికకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్పోస్ నరేందర్ రెడ్డి గారి తరఫున ఈ చొప్పదండి నియోజకవర్గంతో పాటు 4 ఉమ్మడి జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి పట్టభద్రుల కోసం, ఉద్యోగుల కోసం, నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషి, ప్రభుత్వం చేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్స్కి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా వివరించడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. ఆల్పోస్ నరేందర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓట్లతోటే గెలిపిస్తామని చెప్పి ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ముక్త కంఠంతో ఏకతాటిపైకి వచ్చి రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్పోస్ నరేందర్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి ముందుకు వస్తున్నారు. గ్రాడ్యుయేట్లందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం గత 10 సంవత్సరాల నుంచి చూసినట్టుంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఎంతోమంది విద్యార్థులు, నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనేక పోరాటాలు చేస్తారు. చేరుపాలైనలో కేసులు పెట్టుకున్నారు. 1200 మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. వాళ్ళందరి కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గతంలో పాలించినటువంటి చంద్రశేఖరరావు గారు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులు పూర్తిగా వంచినటువంటి చరిత్రను మనం చూస్తాం. అరాకొర నోటిఫికేషన్ ఇస్తే కూడా ఆ క్వశ్చన్ పేపర్స్కి ఏ విధంగా లీక్ అయినాయి, ఆ క్వశ్చన్ పేపర్స్ పాన్ డబ్బాల్లో, కిరాణా షాపుల్లో ఏ విధంగా గత ప్రభుత్వం అమ్ముకున్నది ఈ యావత్ తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినాక నిరుద్యోగులకు ఒక భరోసా కల్పించాలి అని చెప్పి గత సంవత్సరం పార్లమెంట్ ఎన్నికల కూడినప్పుడు కూడా కేవలం 10 నెలల్లో 55,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులు ఒక భరోసా నింపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఉద్యోగులకు సంబంధించి వేల మంది టీచర్లు వాళ్ళ గత దశాబ్దానికి పైగా ప్రమోషన్లు లేక, ట్రాన్స్ఫర్స్ లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు ఇచ్చి ట్రాన్స్ఫర్స్ చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం పనికిమాలిన 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడితే దానిపైన క్యాబినెట్ సబ్ కమిటీ వేసి వాళ్ళ సమస్యలు తీర్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. ఈ రాష్ట్రంలో విద్యారంగం దేశానికి ఒక రోల్ మోడల్గా ఉంచాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ లాంటి వినూత్నమైన ఇన్స్టిట్యూట్స్ తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అంతేకాదు పేద పిల్లలు చదువుకునే గురుకుల పాఠశాలల్లో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పాఠశాలల్లో 200% వరకు డైట్ ఛార్జెస్, కాస్మోటిక్ ఛార్జెస్ పెంచిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని. దయచేసి ఆలోచించండి పట్టభద్రులారా. ఇలా ఒకరు మతం పేరు మీద, మరొకరు కులం పేరు మీద ఎమోషనల్ చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కొంచెం దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నరేందర్ రెడ్డి గారు ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక ట్యూటర్గా జీవితాన్ని ప్రారంభించి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి
ఆంధ్ర కార్పొరేట్ కళాశాలకు దీటుగా ఇలా ఉత్తర తెలంగాణలో కరీంనగర్ సెంటర్ నుంచి చుట్టుపక్కల ఈ 4 జిల్లాల్లో విద్యా సంస్థలు నెలకొల్పి వేల మందికి ఉపాధి కల్పించి లక్షలాది మంది విద్యార్థులను ఒక ఉత్తమ పౌరులుగా ఈ లాల్పూర్ స్టూడెంట్స్ అంటే ఐఐటిలో ఉంటారు, ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన వైద్య కళాశాలలు ఉంటారు, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో ఈ లాల్పూర్స్ విద్యార్థులు ఉన్నారంటే ఇలా నరేంద్ర రెడ్డి గారు విద్యారంగానికి చేసినటువంటి కృషిని మీరు చూడండి. పట్టభద్రులంతా కూడా ముక్త కంఠంతో ఎల్లుండి జరగబోయే ఎన్నికలు సీరియల్ నంబర్ 2 ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి గారికి 1వ ప్రాధాన్యత ఓటు వేసి గతంలో పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే మొదటి ప్రాధాన్యత మనం గెలిపించామో అదే స్ఫూర్తి కొనసాగించాలని చెప్పి నేను గ్రాడ్యుయేట్స్ అందరినీ నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ఇది పనిచేసే ప్రభుత్వం, ప్రశ్నించే గొంతులకు పని లేదు. గతంలో ఒక నిరంకుశ ప్రభుత్వం ఉందని చెప్పి ఆనాడు ప్రశ్నించే గొంతుకు అవసరం అని చెప్పి జీవన్ రెడ్డి గారికి గెలిపించింది. ఇప్పుడు పట్టభద్రులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పట్టభద్రుల సమస్యలు ప్రభుత్వానికి నివేదించే